సో వెల్కమ్ టు ద డే 4 ఆఫ్ 0 to CI వెబ్ డెవలప్మెంట్ సిరీస్. ఈరోజు సిఎస్ఎస్లో రెస్పాన్సివ్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా. మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు అది మన డిఫరెంట్ స్క్రీన్స్లో అయితే అది ఓపెన్ అవుతుంది. మనం ఆన్లైన్లో డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మొబైల్ యూజర్స్ యూజ్ చేస్తారు అండ్ కంప్యూటర్స్లో కూడా యూజ్ చేస్తారు. కంప్యూటర్ స్క్రీన్ పెద్ద ఉంటుంది అండ్ మొబైల్ స్క్రీన్ వేరేలా ఉంటుంది. సో మన వెబ్సైట్ ఆ రెండింటికి తగ్గట్టు డైనమిక్గా మారాలి. ఆ స్క్రీన్కి తగ్గట్టు కొంచెం సైజ్ తగ్గడం కానీ కొన్ని చేంజెస్ అయితే రావాలి. దాన్ని రెస్పాన్సివ్నెస్ అంటారు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా అది ఎలా చేయాలి అని చూద్దాం. సో నిన్న నేనైతే సిఎస్ఎస్ బేసిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ అయితే చెప్పాను, ఒక ట్యాగ్స్కి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో అని. సో ఇప్పుడు రెస్పాన్సివ్నెస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది సిఎస్ఎస్లో ఒక పార్ట్. సో మీరు సిఎస్ఎస్ బేసిక్స్ చూడకపోతే చూడండి. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేస్తున్నాను, HTML ఫైల్, ఇంతకుముందు వర్క్ చేసిన ఫైల్ని. సో ఇప్పుడు ఓకే, ఇది కంప్యూటర్ స్క్రీన్ కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని మొబైల్లో రన్ చేయాలంటే అవసరం లేదు. మీరు ఒకవేళ VS Code యూజ్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు డివైజెస్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు మొబైల్ డివైస్లో ఎట్లా కనిపిస్తుందో చూపిస్తుంది. సో మొబైల్ డివైస్లో రన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది మన వెబ్ పేజ్. సో ఇట్లా కాదు, నాకు ఇక్కడ సపరేట్ ఒక మెనూ బార్ రావాలి అండ్ ఆ మెనూ బార్ పైన ప్రెస్ చేయగానే ఎక్స్పాండ్ అవ్వాలి. ఇవన్నీ ఇట్లా వరుస రావాలి అండ్ ఓన్లీ కంప్యూటర్ స్క్రీన్కి మాత్రమే ఇట్లా రావాలి అని అనుకుంటే, సో దాన్ని ఇప్పుడు చేద్దాం ప్రాక్టికల్గా. సో సిఎస్ఎస్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. సో దానికోసం ఇప్పుడు సో మా సిఎస్ఎస్ ఫైల్ డౌన్లో బాటంకి అయితే వచ్చి @సింబల్ ఇవ్వండి. @సింబల్ రెస్పాన్సివ్నెస్ కోసం @సింబల్ అండ్ మీడియా స్క్రీన్. సో దీని మీనింగ్ ఏంటిదంటే మన డివైస్, మన వెబ్ పేజ్ ఏ డివైస్లో రన్ అవుతుందో దాని స్క్రీన్ అండ్ ఇక్కడ ఇంకొక చిన్న కోడ్ అయితే రాయాలి. అండ్ అని ఇచ్చి ఈ బ్రాకెట్స్లో మ్యాక్స్ విడ్త్ అంటే మ్యాక్సిమం విడ్త్. ఆ డివైస్ మ్యాక్సిమం విడ్త్ 700 పిక్సెల్స్ అయితే ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఇక్కడ రాసే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ ఆ డివైస్ అండ్ దాని మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్స్ ఉంటాయి. మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్స్ దేనికి ఉంటుంది అంటే మొబైల్ స్క్రీన్స్కి ఉంటాయి. ఈ ల్యాప్టాప్, ఈ కంప్యూటర్ స్క్రీన్స్కి 1200 ఉంటుంది మ్యాక్స్ విడ్త్. సో ట్యాబ్స్కి అయితే 1000 పిక్సెల్స్ ఉంటుంది విడ్త్, స్క్రీన్ విడ్త్. సో 700 పిక్సెల్స్లో ఇప్పుడు ఏమవ్వాలి, సో ఇవైతే మనం మొబైల్ స్క్రీన్లో ఇట్లా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నామంటే ఇది ఇట్లా కాకుండా ఇట్లా రో లాగా కాకుండా ఇట్లా కాలం లాగా రావాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు అదే చేద్దాం. సో దీనికి సంబంధించిన స్టైలింగ్స్ ఎక్కడ ఉన్నాయి, HTML ఫైల్ ఓపెన్ చేసుకుంటే ఈ డివ్లో ఉన్నాయి. మనకు డివ్ ఓన్లీ ఒకటే ట్యాగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం దానికి అప్లై చేయొచ్చు. సో డివ్ ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు మొబైల్ స్క్రీన్కి డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో డిస్ప్లే అండ్ ఫ్లెక్స్ దీని మీనింగ్ ఏంటిదంటే, ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఇది డిఫాల్ట్గా ఫ్లెక్సే ఉంది. ఫ్లెక్స్ అంటే కాలం, కాలం కాదు, ఇట్లా రో లాగా అలైన్ అవుతాయి దీనిలో ఉన్న ఐటమ్స్. డివ్ ట్యాగ్లో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, డివ్ ట్యాగ్స్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి. SVG అని చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇమేజెస్ లాంటివి ఉన్నాయి. సో అవన్నీ ఇట్లా రో లాగా అవుతాయి ఫ్లెక్స్ అయితే. అండ్ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని స్పెసిఫై చేస్తే ఇది కాలం లాగా అయిపోతాయి, అంటే ఇట్లా కాలం లాగా వస్తాయి. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఎందుకు రాలేదంటే మనం ల్యాప్టాప్ స్క్రీన్లోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు మొబైల్ స్క్రీన్కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇవి ఇట్లా ఫ్లెక్స్లోకి, కాలంలోకి అయితే చేంజ్ అయిపోయినాయి. బట్ ఇక్కడ ఆ సింబల్స్ ఇంకా చాలా అంటే చాలా చిన్నగా అయిపోయినాయి, అసలు కనిపించట్లేవు. అవి కూడా చేంజ్ చేద్దాం ఇప్పుడు, వాటి సైజెస్ కూడా. సో ఇక్కడ డివ్ అండ్ SVG అంటే
డివ్ ట్యాగ్లో ఎస్విజి ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటికీ ఇప్పుడు నేను టైప్ చేసే స్టైల్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు హైట్ అండ్ విడ్త్ చేంజ్ చేద్దాం. 20 కాదు 30 పిక్సెల్స్ ఇద్దాం. ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. అయినా చేంజ్ అవ్వలేదు. ఒకసారి డైరెక్ట్ మనం బ్రౌజర్లోనే చేంజ్ చేసి చూద్దాం. డెవలపర్ ఆప్షన్స్లో ఇక్కడ మనకు డెవలపర్కి సంబంధించినవి ఉంటాయి టూల్స్. సో ఇప్పుడు ఎస్విజిని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మనకి ఏదో సంథింగ్ వార్నింగ్ వస్తుంది, చూద్దాం అదేంటిదో. ఒకసారి హైట్ విడ్త్ చేంజ్ చేసి చూద్దాం. సో ఇది ఎందుకు ఇట్లా అవుతుందంటే, సో ఫస్ట్ మనం దీని హైట్ డిఫాల్ట్ 400 పిక్సెల్స్ ఇచ్చినాం. దీని హైట్ చేంజ్ చేద్దాం. సో మన కోడ్లో చూద్దాం ఒకసారి ఎంత హైట్ ఇచ్చాము మనం. సో హైట్ ఏమో 100 పిక్సెల్స్ ఇచ్చాం మనం. హైట్ ఏం స్పెసిఫై చేయొద్దాం. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే సైజ్ అయితే వచ్చింది, బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే రావాలి మనకు. సో ఇప్పుడు చూస్తే మనకు ఓన్లీ మొబైల్ స్క్రీన్కి అట్లా వస్తుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్కి అట్లా రావట్లేదు. మొబైల్ స్క్రీన్లో ఇవి కాలం లాగా అయిపోయినాయి. సో ఇట్లా మనం చాలా ఐటమ్స్ అయితే చేయొచ్చు. లైక్ ల్యాప్టాప్ స్క్రీన్ అంటే చాలా విడ్త్ ఎక్కువ ఉంటుంది అండ్ మొబైల్ స్క్రీన్ విడ్త్ తక్కువ ఉంటుంది. కాబట్టి విడ్త్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ని ఇట్లా మీడియా క్వరీస్ రెస్పాన్సివ్ డిజైన్ అంటే మీడియా క్వరీస్ని యూజ్ చేసుకొని ఇట్లా కాలం లాగా చేయాలి. సో ఇప్పుడు ఇదే ఉండని. సో దీనిలోనే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడనే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ప్యాడింగ్ మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ అంటే మనం ప్రతి ఎస్విజికి ఇస్తున్నాం కాబట్టి ప్రతిదానికి చుట్టుపక్కల కొంచెం స్పేస్ వస్తుంది. సో 10 పిక్సెల్స్ ఇస్తున్నాం మార్జిన్. సో స్పేస్ వచ్చింది. ఇప్పుడు కొంచెం బాగుంది చూడడానికి. సో ఇట్లా మీడియా క్వరీస్ని ఇట్లా యూజ్ చేయాలి. అండ్ ఈవెన్ మనం కలర్స్ని చేంజ్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. లైక్ ఇప్పుడు వీటి కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. కలర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, గ్రే కలర్ వేద్దాం. సో గ్రే కలర్లో వచ్చినాయి ఇప్పుడు కలర్స్ అన్నీ. ఇప్పుడు మనం మళ్ళీ ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు నార్మల్గా ఎట్లున్నాయో అట్లా ఉన్నాయి. సో ఇవి బేసిక్స్ ఆఫ్ మీడియా క్వరీస్. ఇంకా దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా చేయొచ్చు. అండ్ ఈవినింగ్ నేను ఒక ప్రాజెక్ట్ని అయితే అప్లోడ్ చేస్తాను దీనిపైన. సో మీకు ఏం తెలుసునో అన్నీ ప్రాక్టీస్ చేయండి. సో నేను కోడ్ని అయితే మీకు మన వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఈ కోడ్ మొత్తం మీ డైరెక్ట్ ఈ style.css అండ్ index.html దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను కామెంట్ అయినా చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి, నేను జాయిన్ చేస్తాను. అండ్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అలవాటు అవుతుంది. జస్ట్ చూసి వదిలేస్తే రాదు. అర్థమవుతుండొచ్చు బట్ రాదు. మనం టైప్ చేస్తేనే వస్తుంది. అండ్ మీ దగ్గర మీరు మొబైల్ యాప్ని యూజ్ చేస్తే కూడా ట్రై చేయండి. కోడ్ని జస్ట్ మనం HTML అయితే ఏం చేయలేదు, జస్ట్ CSSలోనే ఉంటుంది మీడియా క్వరీస్ అంటే. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. ఎక్స్ట్రా కోడ్ అంతా ఇదే. సో మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ అని ఇచ్చి వీటి వాల్యూస్ అయితే చేంజ్ చేస్తాం. మొబైల్ స్క్రీన్లో ఎలా ఉండాలి. సో అంతే.